ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. భర్త నన్ను పట్టించుకోవట్లేదు ఉమ్, అని భార్యలు కంప్లైంట్ చేస్తే మీరు ఏం చెప్తారమ్మా? రెండు మార్గాలు ఉన్నాయి. హ్మ్. ఒకటి, భర్త పట్టించుకునేట్టు ప్రవర్తించు. హ్మ్. రెండు, నువ్వు భర్తను పట్టించుకో. సింపుల్ గా తేల్చి పడేస్తారు. ఆ? సింపుల్ గా తేల్చి సింపుల్. పడేస్తారు. హ్మ్. నువ్వు భర్తను పట్టించుకో అని చెప్పడం ఏంటంటే, ఉమ్. అతను ఎందుకు నిన్ను పట్టించుకోవట్లేదో తెలుసుకో. నేను చెప్పనా ప్రధానమైన అందరు చెప్పేది, ఉమ్. ఎప్పుడు చూసినా మా భార్య నైటీలోనే తిరుగుతుంది, మా భార్య నైటీలోనే తిరుగుతుంది, ఆ, ఏ రాక్షసి తిరిగినట్టు ఎక్కడ చూడబుద్ధి అవుతుంది అంటున్నారు. అలా అంటున్నారా? మరి అది- మాకు కంఫర్ట్ వద్దా? ఆ మాట నిజమేనేమో. పైనుంచి కిందకి ఒక సోలలాగా ఇలా ఒక సన్యాసి వేసుకునేటటువంటి డ్రెస్ లాంటిది వేసుకుంటే ఆడపిల్ల మగ పిల్లాడో కూడా ఏం తెలుస్తుందమ్మా. ఆ ఆడపిల్లల్లా ఉంటే భర్త పట్టించుకుంటాడు, ఆ ఆడపిల్లలు మగపిల్లల్లాగా ఉంటే ఈవిడ ఆవిడని పట్టించుకోవాలి. అంతే కదా, అంతే కదా. అంతే కదమ్మా. అది పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటో నువ్వు పట్టించుకో అని చెప్పిన దాంట్లో విషయం ఏంటంటే, అమ్మా. అతను ఎందుకు పట్టించుకోవట్లేదో గమనించు. హ్మ్. ఒకటి, అనారోగ్యమా ఓకే. ఉండొచ్చు, హ్మ్. మానసిక శారీరకం కాకపోవచ్చు, మానసికం అవ్వచ్చు. Yep. లేదా ఉద్యోగంలో ఏదైనా ఒత్తిడి ఉందా, Stress. హ్మ్. ఇంకేదైనా ఆర్థికం మొదలైనటువంటి సమస్యలు ఉన్నాయా, హ్మ్. అతన్ని పట్టి పీడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్మ్. పట్టి పీడించే వాళ్ళు ఆఫీసులోనే కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంట్లో for that ఇంట్లో matter. తల్లో అక్క చెల్లెళ్ళో అన్నదమ్ములో కూడా కావచ్చు. హ్మ్. అంతే కదా. అవునమ్మా. కష్ట సుఖాల్లో కలిసి ఉంటాము అని వాగ్దానం చేసినటువంటి వాళ్ళు హ్మ్. పట్టించుకోవటం లేదంటే, కష్ట సుఖాల్లో నువ్వు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి కదా. హ్మ్. తీసుకున్నప్పుడు ఎందుకు పట్టించుకోడు? మీ సమస్య ఏమిటి? హ్మ్. ముందర నన్ను పట్టించుకోవట్లేదని అడగకూడదు. హ్మ్. ఏమిటి కొంచెం డల్ గా ఉండటం కారణం ఏమిటి? అబ్జర్వ్ ఆఫీస్లో ఏమన్నా చేయాలంటారమ్మా? అబ్జర్వ్ చేయాలంటారా? చెయ్యాలి. హ్మ్. పట్టించుకుంటే కదా మీకు అర్థమయ్యేది. మరి. ఆఫీస్లో ప్రాబ్లం ఉందా, ఇంకెవరి దగ్గర నా ప్రాబ్లం ఉందా, ఐ విల్ షేర్ అని చెప్పండి. హ్మ్. పట్టించుకోకుండా ఎందుకుంటాడండి? హ్మ్. భార్యగా కాకపోయినా ఫ్రెండ్లా అన్నా పట్టించుకుంటాడు కదా. హ్మ్. ఆకలి వేసిందో, రుచిగా లేదా, ఒంట్లో బాగుండలేదా, అన్నం సహించట్లేదు, సరిగ్గా తింటలేదు, హ్మ్. తింటున్నా సరే అనాలి ఆ మాట. హ్మ్. అవసరం మంది కదా. ఓహ్! ఓకే. ఆ, రుచిగా చేసి పెట్టాలా, ఇంకేదన్నా రుచి కావాలా, ఇలాంటి మామూలు మాటల్లో ఎంత జస్టిస్. ప్రభావం వస్తుంటుందో చేయడానికి మనకు ఓపిక లేదు. మరి. నేను ఇట్లాగే ఉంటాను, నన్ను ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి అనుకునేటటువంటి ఈగో ఉందే, హ్మ్. అక్కడ వస్తుంది సమస్య. అమ్మా. అంటే దుర్మార్గులు లేరు, అంత తప్పు ఆడవాళ్ళదని నేను అంటలేదు. ఎక్సెప్షనల్ కేసెస్ అవి కదా. ఎక్సెప్షనల్, జనరల్ గా మాట్లాడుతున్నాను. అమ్మా. జనరల్ గా అసలు దుర్మార్గుడై ఉండొచ్చు, బయట ఎఫైర్స్ ఉండి ఉండొచ్చు, హ్మ్. బయట ఎవరో భార్య కన్నా అందంగా కనపడి ఉండొచ్చు, మరి. ఇట్లాంటివి చాలా ఉండొచ్చు. హ్మ్. అట్లాంటివి తక్కువ. హ్మ్. అట్లాంటివి ఉంటే కూడా కప్పిపుచ్చుకోవడానికి ఎక్కువ ప్రేమగా ఉంటారు. ఓహ్! ఇస్ ఇట్ అమ్మా? ఎక్కువ శాతం. అవునమ్మా. అనుకోకుండా హఠాత్తుగా అతిగా ప్రేమ చూపిస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చేసిన ఉప్పు లేని కూర కూడా రుచిగా ఉంది అన్నాడు అనుకోండి, హ్మ్. క్వెషన్ మార్కేనా? రెడ్ ఫ్లాగా? ఆలోచించాలి. ఓయమ్మో! హ్మ్. ఉప్పు వేయకుండా కూర చేస్తే కూడా హ్మ్. బ్రహ్మాండంగా ఉందని పక్కన ఆవకాయ నంచుకుని తినేశాడు అనుకో మాట్లాడకుండా, ఆ! సంథింగ్ రాంగ్. సంథింగ్ ఫిషియస్. రెడ్ ఫ్లాగ్. హ్మ్. ఆలోచించాలి. హ్మ్. ఎందుకు అతి ప్రేమ ఎక్కడి నుంచో పుట్టుకొస్తుంది ఎప్పుడు లేనిది అన్నట్టుగా. జస్ట్ టు కవర్ అప్, యాహ్! ఐ నో. కాంపెన్సేటరీ హ్మ్. బిహేవియర్. అంచేత తెలివిగా ఉన్నటువంటి వాళ్ళకి, కొంచెం తెలివితో ప్రవర్తించినటువంటి వాళ్ళకి ఇవి సమస్యలు కావమ్మా. హ్మ్. అంటే జనరల్ గా మాట్లాడుతున్నాను నేను. అమ్మా. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఎలాగో ఉంటాయి. మరి. పరమ దుర్మార్గంగా ఉండి ఎప్పుడు వదిలించుకుందామా అనుకుని వేరే ఎఫైర్లుండి, హ్మ్. లేదా చెప్పుకోలేని వ్యాధులుండి హ్మ్. ఉంటాయి కదా కొన్ని. హ్మ్. 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 అలాంటి కేసులు పక్కకు పెడితే మా. ఇవి 100కి 100 పాళ్ళ ఉండవు కదా, ఉండవు కదా. ఎక్కడో ఒకటి ఉంటాయి. హ్మ్. కనుక నువ్వు పట్టించుకుంటే హ్మ్. డెఫినెట్లీ పట్టించుకుంటాడు. హ్మ్. రోజు అడుగుతున్నావు అనుకో, హ్మ్. ఇవాళ ఏం కూర చేయను, ఇవాళ ఏం వండను అని, ఉదాహరణకి. హ్మ్. అంటే ఆడవాళ్లే వంట చేసి ఇంటి గురించి మాట్లాడుతున్నాను నేను. మరి. అంటే మళ్ళీ వెంటనే అనుకోకండి ఆడవాళ్లే వంట చేయాలా అని. మరి. అంటే అలాంటి కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. ఉదాహరణకి చెప్పా. యాహ్! 15 రోజులు అడిగి 16వ రోజు అడగకపోతే డెఫినెట్లీ వాళ్ళ నన్ను ఏం వండమంటావు అని అడగలేదేమిటి అని అడుగుతాడా, అడగడా? హ్మ్. వస్తది థాట్. అక్కడ వస్తుంది. అలా మొదలు
ఉదాహరణకి ఇది ఉమ్, అనేక విషయాల్లో ఆ విధంగా ఒక 40 రోజులు పట్టించుకోవడం మొదలు పెట్టండి. ఉమ్, 41వ రోజు నుంచి ఆయనే పట్టించుకుంటాడు. మరి ఇది బిహేవియరల్ థెరపీ, ఉమ్, చిన్న టెక్నిక్. ఉమ్, సరే, ఇంకా దాన్ని బట్టి మనకి చాలా తెలుస్తాయి. ఒంట్లో బాగుండలేదా, శారీరక రోగమా, మానసిక రోగమా, ఆర్థిక రోగమా, ఉమ్, ఆప్త రోగమా అంటే ఆత్మీయుల వల్ల వచ్చిన రోగమా, మరి ఇలాంటివి ఏవో తెలుస్తాయి. ఇది ఒక మార్గం పట్టించుకోవడం అన్నది. అసలు ఆ మగవాడు దిక్కులు చూడడానికి, పక్క చూపులు చూడడానికి ఇంట్లో ఆడవాళ్ళే ఎంత మటుకు కారణం అయి ఉంటారమ్మా. చాలా వరకునమ్మా. ఉమ్, ఎక్కడ చెప్తున్న ఎక్స్ట్రీమ్ కేసెస్ కాకపోతే వదిలేస్తే నువ్వు ఇంట్లో కమ్మగా వండి పెడితే బయట ఫుడ్ ఎందుకు తింటాడు? ఉమ్, ఏదో ఎప్పుడైనా వెరైటీ కావాలనుకో, నీకు ఇష్టం లేకపోయినా ఒక్కరోజు వండి పెట్టి, మరి నీకు ఇష్టం లేనిది వండకూడదని ఏమన్నా రూల్ ఉందా? ఉమ్, రేపు నీ కొడుకో కూతురు అడిగితే చెయ్యవా? ఉమ్, నీకు ఇష్టం లేని పనులు ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంటే చెయ్యవా? ఉమ్, నాకు లెక్కలేయడం చాలా విసుగు. ఉమ్, రాయమంటే అంతన్నా రాస్తా, ఉమ్, కూడికలు హెచ్చబెతలు చేయమంటే నీ చెయ్యలేను. ఉమ్, కానీ ఆఫీస్లో నాకు నెలకి జీతం రావాలంటే కొన్నిసార్లు తప్పనిసరి వాటిని కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇష్టం లేకుండా చేయట్లా? చేస్తున్నాగా. రోగం వస్తే ఇష్టం లేని చేదు మందులు మింగట్లా? ఉమ్, నీకు నీ ఇష్టం కోసం అవతల వాళ్ళు ఎన్ని ఇష్టం లేని పనులు చేశారో ఒకసారి లెక్కేసుకో. మరి అది కానీ ఆలోచించుకున్నట్టయితే అస్సలు సమస్య ఉండదమ్మా. ఉమ్, అందువల్ల వస్తుంది ఈ ఈగో అన్నది పక్కన పెట్టి నా చుట్టూనే తిరగాలి అన్నది ఒకటి పెట్టుకోండి. కొంతమందికి అట్లా ఎవరి చుట్టూ తిరిగే అలవాటు ఉండదు. గమనించండి, ఉమ్, వాళ్ళ అమ్మ చుట్టూ కూడా తిరగడు, ఉమ్, ఉమ్, వాళ్ళ అక్క చుట్టూతో కూడా తిరగడు, ఉమ్, పిల్లలు పుడితే పిల్లల చుట్టూ కూడా తిరగడు. అది వాడి స్వభావం. అర్థం చేసుకో. మరి అమ్మ చుట్టూ తిరుగుతూ నీతో మాట్లాడకపోతే అప్పుడు సమస్య. అదే. కానీ మగాడు ఉమ్, ప్రపంచానికి వేరే అమ్మా, ఉమ్. భార్య దగ్గర వేరే ఇద్దరు అంతే. కదా. ఈవెన్ లైక్ వైఫ్ కూడా అంతే. ఉమ్. ఆడ మిగతా వాళ్ళకి తను, ముఖ్యంగా హస్బెండ్, ఇప్పుడు ఉమ్. కొంతమంది చూస్తే బయట ఎంతో గాంభీర్యంగా ఉమ్. అసలు కానీ ఈ ఇంట్లో పెద్దవాళ్ళ అత్తగారు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే అంటారు కూడా, ఉమ్. మా దగ్గర మాత్రం పులివి, పెళ్ళాం దగ్గరికి వెళ్తే మాత్రం పిల్లి పిల్లి నువ్వు అంటారు. అంటూ ఉంటారు కదా. ఉమ్. బట్ అట్లా అట్లా పెట్టుకోవాలన్న టెక్నిక్స్ కూడా నిజంగా ఆడవాళ్ళ దగ్గర కొన్ని ఉండాలమ్మా, వాళ్ళని కట్టి పడేసేవి. ఉండాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 చెప్పాల్సి వస్తే, ఇప్పుడు నేను చెప్పా కదా, వంట గురించి కావచ్చు, భోజనం గురించి కావచ్చు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను లవ్, కేరింగ్, ఎఫెక్షన్ అంటారు. అది కాదమ్మా. ఉమ్. ఏదో తెచ్చాడు ఎప్పుడో ఒక బట్టలు, ఉమ్, ఉమ్, అస్సలు ఆ రంగు నచ్చలేదు, నీకు ఉమ్. మొహాన్ చెప్తావా బాలేదని? చెప్పలేం కదా. చెప్పలేమని మీరు చెప్పేవాళ్ళు అంటున్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకు ఉన్నారు. మళ్ళీ తాడు, ఇదా నేను వేసుకుంటానా అలా అన్న వాళ్ళు కూడా మళ్ళీ తాడు కదా, తేడాగా ఊరుకోవాలి. యాక్సెప్ట్. అప్పుడు ఊరుకోవాలి. తర్వాత ఎప్పుడన్నా అడిగితే మీకు ఇది నచ్చిందా అని అనాలి. అవునంటాడు, సరే అని ఊరుకోవాలి. తర్వాత ఎప్పుడో చెప్పాలి, నాకు దీనికన్నా అది నచ్చుతుందని. ఇది బాగుండలేదు అనకూడదు. మరి చిన్న టెక్నిక్ అమ్మా. ఎగ్జాక్ట్లీ. నాకు ఈ రంగు నచ్చలేదు అనే బదులు దీనికన్నా అదైతే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనాలి. ఈ చిన్న తేడా మాట్లాడడం రాదు కదా. ఇక్కడ దెబ్బతింటున్నామా లేదా? ఇలాంటివి చిన్న విషయాలు అస్సలు ముందర మనం సర్దుకుందాము, కలిసి ఉందాము, నా చుట్టూతోనే నా భర్త తిరగాలి అనేది పక్కన పెట్టండి. చుట్టూతా తిప్పుకోవడం నేర్చుకోండి. అది వరలక్ష్మి వ్రతం కథలో ఏముందమ్మా, అమ్మా, ఆవిడ ఎలా బిహేవ్ చేసింది, ఆ బిహేవియర్ చూసి కదా వరలక్ష్మి ఆవిడని అనుగ్రహించింది. వరలక్ష్మి అనుగ్రహించిందంటే నగలు మాత్రమేనా వాళ్ళకి వచ్చింది? ఈవిడతో పాటు పూజ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ భర్తలు తీసుకెళ్ళడానికి వచ్చారు. అంటే ఏంటి అర్థం? ఎందుకంటే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టే, వాళ్ళు తిరుగునట్టే కదా. భర్తని కొంగును కట్టుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. ముందర అత్తగారిని ప్రేమగా చూడండి. వెరీ బిగ్ టెక్నిక్ అమ్మా ఇది కదా, బాగా పనిచేస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తండ్రి కన్నా, మావయ్య కన్నా అత్తను కొంచెం బాగా చూసుకున్నాం తానే అంటే మామగారిని కూడా గౌరవించాలి, మామగారి మాట గౌరవించాలి, అత్తగారిని కూడా భర్త చూస్తుండగా, అంటే మిగిలినప్పుడు ఆవిడ్ని కొట్టి తిట్టి అలా చేయమని కాదు, తను అత్తగారిని బాగా చూసుకుంటున్నట్టు, ఆవిడ్ని గురించి పట్టించుకుంటున్నట్టు భర్తకి తెలియజేయాలి. సీతాదేవి ఏం చేసిందమ్మా, అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు, అయ్యో నువ్వేం తింటావు, ఇక్కడ రకరకాల పదార్థాలు చేసి పెడితే ఏది అది కాస్త ఇది కాస్త తినకుండా తింటావు, అక్కడికి వెళ్ళి ఏం తింటావు అని తల్లి బాధపడితే, కౌసల్య నేనున్నాను కదా చూసుకుంటానని చెప్పింది. నువ్వు బాధపడద్దు,
సూర్యుడి నుంచి వెలుగు దూరం కానట్టుగా నేను రాముడికి దూరం కాను, జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేమీ బాధపడద్దని చెప్పింది. ఉమ్, మరి అలా ఉండాలి కదా. మరి బాగా అయింది, నిన్నెక్కడ వదిలిపెట్టి నేను మా ఆయన వెళ్తున్నాం అందనుకోండి, ఉమ్. ఏమైపోయింది అనొచ్చు కదా. అనొచ్చు. మేమిద్దరం జామ్ జామ్ అని వెళ్ళిపోతున్నామని చెప్పడం ఒకటి, ఉమ్, నేను బాగానే చూసుకుంటాను, నువ్వు వర్రీ కావద్దత్తా, తెచ్చి నీ కొడుకు నీకు అప్పచెప్తానని చెప్పేది ఎట్లా ఉంది, మరి అది ఒకటి. అలాగే అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కుంతీదేవి బాధపడుతూ ఉంటే ఉమ్, ఏం చేస్తుందో తెలుసా, ఉమ్, సహదేవుణ్ణి ద్రౌపదికి అప్పచెప్పింది. ఉమ్, ఆకలి తెలియదు, కడుపు చూసి అన్నం పెట్టు అని. ఏం పర్వాలేదంటుంది. కుంతి ఏమంటుంది, నాకు మీ ఎవ్వరేమైనా పర్వాలేదు కానీ అదే ద్రౌపది గురించే సహదేవుడి గురించే నాకు బెంగ అంటుంది. అంటే తన కోడలు అరణ్యవాసానికి వెళ్తోందని బాధపడింది. ఉమ్, అలా అత్తగారు చూసుకుంటే కోడలు ప్రేమగా ఎందుకుండదమ్మా, యా, ఎందుకుండదు. ఉమ్, అలా ఉన్నప్పుడు భర్త తప్పనిసరిగా మా అమ్మ అంటే నా భార్యకి ఇష్టం గనక తప్పనిసరిగా భార్య అంటే ఇష్టపడతాడు. ప్రతి వాళ్ళకి పైకి చెప్పకపోయిన వెరీ రేర్ కేసుల్లో తప్ప మదర్ ఫిక్సేషన్ ఉంటుందమ్మా, ఉమ్, ఉండాలి కూడా. ఉండాలి కూడా. ఉమ్, స్వప్నవాసవదత్తంలో అంటుంది, తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యను బాగా చూసుకుంటాడు అని. ఉమ్, అంటే స్త్రీ పట్ల గౌరవం ఉండి తల్లిని గౌరవంగా చూస్తూ ఉంటే తన భార్య కూడా రేపు పొద్దున తన పిల్లలకి తల్లి కదా, యా, బాగా చూడొద్దు చూడాలిగా. అని చెప్పి చూస్తాడు. ఉమ్, అది ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటే బాగుంటాయి. కానీ ఒకప్పుడు పేర్లు చెప్పను కానీ అలాంటి నవలలు చదివి, మిల్స్ అండ్ బోన్స్ ఇంగ్లీష్లో ఉన్న ఆ నవలలు చదివి, కొన్ని సినిమాలు చూసి అలా ఉండాలి, వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి, 10 రోజులకు ఒకసారి అలా పిక్నిక్ తీసుకెళ్ళాలి, అలా బీచ్ల్లో తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అదిగో చార్మినార్, ఇదిగో ట్యాంక్ బండ్ అని భార్యకి చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తారే, అక్కడ వస్తుంది సమస్య. ఉమ్, అది ప్రేమ కాదు. ఉమ్, ప్రేమ అది కాదు. ఉమ్, నీ ముఖం కొద్దిగా వాడిపోయినట్టుంటే ఏమైంది, వాళ్ళ పని ఎక్కువైందా, ఎందుకు అలా ఉన్నావు అని అడగడం, అది ప్రేమ. అంతే కదమ్మా. అంతేగాని అది చూడకుండా తయారవు తొందరగా సినిమాకి వెడదాం అంటే అది ప్రేమ అవుతుందా. మరి ఈ తేడా తెలియట్లా ఆడపిల్లలకి. ఉమ్, ప్రేమ అన్నది ఎలా ఉంటుందో తెలియటం లేదు, ఆర్భాటమే ప్రేమ అనుకుంటున్నారు, అనుకుంటాను. వస్తు రూపంలో ఉంటేనే ప్రేమ అనుకుంటున్నారు. ఉమ్, నీ గురించి ఎంత ఆలోచించాడు, చూడగానే ఎందుకు అలా ఉన్నావని అడిగాడంటే చాలు కదా. మరి అది లేనప్పుడు నీకు నగలు కొనిస్తే ఏం లాభం, హనీమూననో మరో మూననో ఇంకెక్కడికో తీసుకెడితే ఏం లాభం. ఉమ్, అక్కడికి వెళ్ళాక కూడా హోటల్లో నేను నుంచేసి తన ఇష్టం వచ్చినట్టు తిరిగాడు అనుకో, మరి ఏ సింగపూరో మలేషియానో స్విట్జర్లాండో తీసుకెళ్ళి చాలా బాగుంది చూసుకో అని చెప్పి అంతా తిరిగి ఇప్పుడే వస్తాను హోటల్లో కూర్చోబెట్టి ఊరంతా తిరగడానికి వెడితే ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. గమనించారు కదా. మీరెలా మీ మొగుడిని కొంగిరికి కట్టు వేసుకుంటారు? కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.